హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గోంగూరతో పులిహోర చేస్తున్నాము. పండు మిరపకాయలు బాగా వేయించినాను నూనెలోకి. గోంగూర కూడా బాగా వేయించినాను. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. ఏమేమి వేసానో చూడండి. గోంగూర పులిహోరలోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. పులిహోరకి తగినంత ఆయిల్ వేస్తున్నాను. పల్లీలు, శనగబ్యాళ్ళు, గోడంబి, మజ్జిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి తర్వాతకి 2 నిమిషాలు మగ్గాలి. అలాగే కొన్ని ఎల్లిపాయలు బాగా మగ్గాలి. రెడీగా పెట్టుకున్న గోంగూర పండుమిరపకాయల పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, తగినంత పసుపు, బాగా పోపు గింజలు అంటే ఎర్రగైనాక పేస్ట్ వేస్తున్నాం. గోంగూర పేస్ట్ బాగా నూనెలో మగ్గించినాక వేడి వేడి అన్నంలో కానీ సద్దన్నంలో కానీ కలుపుకొని తింటే టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహోర రెడీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహోర రెడీ. బాగుంది.